ఒకరోజు ఒక పులి ఒక ఆవుని తరుగుతుంది. పులిని తప్పించుకోవడానికి ఆవు ఒకసారిగా దగ్గరలో ఉన్న ఒక మడుగులో దూకింది. ఆవును పట్టుకుందాం అని చెప్పి పులి కూడా ఆ మడుగులో దూకింది. కానీ వాళ్ళిద్దరికీ తెలియదు ఏంటంటే అది ఊబి, క్విక్ శాండ్. సో రెండు ఇరుక్కుపోయినప్పుడు పులి ఏమందంటే, నువ్వు దగ్గరికి రా, నేను ముందు బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను రక్షిస్తానని చెప్పి పులి చెప్పింది. ఆవు నవ్వి, నీకు నాకు తేడా తెలుసా? మన ఇద్దరికి తేడా ఒకటే. సాయంత్రం అయ్యేసరికి మా యజమాని నన్ను వెతుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే నేను లేను మా యజమాని నన్ను రక్షిస్తాడు. నీకు యజమాని లేడు, అందుకని నువ్వు ఇలాగ ఈ ఊబిలో చనిపోవాల్సిందే. నిన్ను కనీసం నేను రక్షించే ప్రయత్నం చేయను అని చెప్పింది. అందుకని మనకి ఒక యజమాని ఉండాలి. భవంతమేవానుచరం నిరంతర ప్రశాంత నిశేష మనోరథాంతర కథాహమైకాంతిక నిత్య కింకర ప్రహర్షమిష్యామి సనాత జీవనం అంటారు యమునాచార్య. ఎప్పుడైతే మనం ఆ భగవంతుడిని కృష్ణుడికి సేవ చేస్తామో మన హృదయంలో ఉన్న చెడు కోరికలన్నీ పోయి మన మనసు ప్రశాంతం అయిపోతుంది. అందుకని స్వామి, మీకు నేను నిరంతరం సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి అంటారు యాక్చువల్గా. హరే కృష్ణ.